నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హాయ్ స్టూడెంట్స్, మనం రోజు చూస్తుంటాం కదా, ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగించినా, బయట క్యాంప్ ఫైర్ వేసినా అసలు ఆ మంట ఎలా వస్తుంది, దాని వెనకున్న సైన్స్ ఏంటి? ఈరోజు మనం కంబషన్ అనే ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ఫస్ట్, కంబషన్ అంటే ఏంటో తెలుసుకుంటాం. ఆ తరువాత ఒక వస్తువు మండటానికి ఏమేం అవసరమో చూద్దాం. అండ్ దెన్ కొన్ని ఫ్యూయల్స్ ఎందుకు ఎక్కువ పవర్ఫుల్గా ఉంటాయో కూడా అర్థం చేసుకుందాం. ఫైనల్గా అన్నిటినీ రివైజ్ చేసి కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. సరే, మరి మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ కంబషన్ అంటే ఏమిటి, మండడం వెనుకున్న సైన్స్ ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న కొవ్వొత్తి వెలుగు అయినా, పెద్ద క్యాంప్ ఫైర్ మంటైనా, మనం రోజూ చూసే ఈ మంటలన్నింటి వెనక ఒకే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఫ్యూయల్ అనే మాట గురించి తెలుసుకోవాలి. అసలు ఈ ఫ్యూయల్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఏ వస్తువైతే మండినప్పుడు మనకి వేడిని అంటే హీట్ని ఇస్తుందో దాన్నే మనం ఫ్యూయల్ లేదా తెలుగులో ఇంధనం అంటాం. జనరల్గా వీటిలో కార్బన్ అనేది మెయిన్గా ఉంటుంది. మన చుట్టూ చూస్తే బోలెడన్ని ఫ్యూయల్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం వంటకి వాడే కట్టెలు, బార్బిక్యూకి వాడే బొగ్గు, అలాగే కిరోసిన్, పెట్రోల్, డీజిల్, ఇంట్లో వాడే వంట గ్యాస్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్సే. అయితే ఒక ఫ్యూయల్ మండి వేడి రూపంలో ఎనర్జీని రిలీజ్ చేసే ఈ ప్రాసెస్ ఉంది కదా, దీనికే సైన్స్లో ఒక స్పెషల్ పేరుంది, అదే కంబషన్. సో సింపుల్గా చెప్పాలంటే బర్నింగ్కి సైంటిఫిక్ టర్మ్ కంబషన్. ఓకే, కంబషన్ అంటే ఏంటో తెలిసింది. కానీ అసలు ఒక వస్తువు మండాలి అంటే ఏమేం కావాలి? దానికొక సీక్రెట్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాలో ఉండే ఆ 3 ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మూడింటిని ఫైర్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మూడింట్లో ఏ ఒక్కటి మిస్ అయినా అస్సలు మంట రాదు. నెంబర్ 1, మండడానికి ఏదో ఒక ఫ్యూయల్ కావాలి. నెంబర్ 2, దానికి సపోర్ట్గా గాలి అంటే ఆక్సిజన్ ఉండాలి. అండ్ ఫైనల్గా నెంబర్ 3, ఆ రియాక్షన్ స్టార్ట్ అవ్వడానికి కావాల్సినంత వేడి అంటే హీట్ కావాలి. ఈ 3 కలిస్తేనే కంబషన్ జరుగుతుంది. రైట్, మన నెక్స్ట్ టాపిక్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. అంటే అన్ని ఫ్యూయల్స్ ఒకేలా మండుతాయా, ఒకే అంత వేడినిస్తాయా? దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 1 కేజీ కట్టెలు తీసుకుని కాల్చామనుకోండి, అలాగే 1 కేజీ పెట్రోల్ తీసుకుని కాల్చాం. రెండింటి నుంచి వచ్చే వేడి ఒకేలా ఉంటుందా? మీరేమనుకుంటున్నారు? అస్సలుండదు కదా. పెట్రోల్ చాలా ఎక్కువ వేడినిస్తుంది. మరి ఈ తేడాని ఎలా కొలుస్తారు? దానికోసమే సైంటిస్టులు ఒక మెజర్మెంట్ వాడతారు. దాని పేరే కెలోరిఫిక్ వాల్యూ. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రతి ఫ్యూయల్కి ఇచ్చే ఒక ఎనర్జీ స్కోర్ లాంటిది. అంటే 1 కేజీ ఫ్యూయల్ని పూర్తిగా కాల్చినప్పుడు ఎంత హీట్ రిలీజ్ అవుతుందో అదే దాని కెలోరిఫిక్ వాల్యూ. దీని రూల్ చాలా సింపుల్ అండి. కెలోరిఫిక్ వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఫ్యూయల్ అంత పవర్ఫుల్, అంత ఎక్కువ ఎనర్జీ ఇస్తుందన్నమాట. అందుకే మనం వెహికల్స్లో కట్టెల బదులు పెట్రోల్ వాడతాం, ఎందుకంటే దాని కెలోరిఫిక్ వాల్యూ చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే మనకే క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, వుడ్ కెలోరిఫిక్ వాల్యూ జస్ట్ 4780. అదే డీజిల్ ఆయిల్ చూడండి, 10800. ఆల్మోస్ట్ డబల్ కన్నా ఎక్కువ. అందుకే కదా బస్సులు, ట్రక్కులు కొద్దిపాటి డీజిల్తో అంత దూరం వెళతాయి. అండ్ ఇక్కడ హైడ్రోజన్ చూడండి, 34,178. అన్బిలీవబుల్. అందుకే రాకెట్ ఫ్యూయల్గా హైడ్రోజన్ని వాడతారు. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. మరి మనకి ఎంతవరకు అర్థమైందో ఓసారి చెక్ చేసుకుందామా? కొన్ని సింపుల్ క్వశ్చన్స్తో రివిజన్ చేద్దాం. సరే, మొదటి ప్రశ్న, ఫ్యూయల్ అంటే ఏంటి గుర్తుందా? మనం స్టార్టింగ్లో డిస్కస్ చేశాం. మండినప్పుడు హీట్ ఇచ్చే ఏ సబ్స్టెన్స్ అయినా ఫ్యూయలే. నెక్స్ట్ క్వశ్చన్, మనం ఫ్యూయల్స్ ఎనర్జీ స్కోర్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ కెలోరిఫిక్ వాల్యూకి యూనిట్ ఏంటి? ఇందాక టేబుల్లో చూసాం కదా, గుర్తు తెచ్చుకోండి. కిలో క్యాలరీస్ పర్ కేజీ అంటే KCAL/kg. ఓకే,
మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు ఈ స్లైడ్ చూద్దాం. ఫ్యూయల్స్ వాటి స్టేట్ని బట్టి 3 రకాలుగా ఉంటాయి: సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాషియస్. వుడ్, కోల్ లాంటివి సాలిడ్స్, పెట్రోల్, డీజిల్ లాంటివి లిక్విడ్స్. మరి ఇంట్లో వాడే గ్యాస్ అదే గ్యాషియస్ ఫ్యూయల్. సరే, ఇప్పుడు చెప్పండి, సాలిడ్, లిక్విడ్ ఇంకా గ్యాసియస్ ఫ్యూయల్స్కి ఒక్కోదానికి 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వగలరా? ట్రై చేయండి, చాలా ఈజీ. రైట్. ఫైనల్గా ఈరోజు మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. ఫ్యూల్ అంటే మండే పదార్థం, కంబషన్ అంటే బర్నింగ్ అనే ప్రాసెస్, దానికి ఫ్యూల్, ఎయిర్, హీట్ అనే 3 కావాలి, అండ్ ఫ్యూల్ పవర్ని కొల్చేది కెలోరిఫిక్ వాల్యూ. ఈ రోజు క్లాస్ విన్నందుకు థ్యాంక్ యూ. చూసారా, లెర్నింగ్ని మనం ఎంత ఈజీగా ఫన్గా మార్చుకోవచ్చో. నెక్స్ట్ టైం మీరెక్కడైనా మంటను చూస్తే దాని వెనకున్న ఈ సైన్స్ గురించి తప్పకుండా ఆలోచిస్తారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో త్వరలోనే కలుద్దాం. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.